వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు చెప్పారు కదా, క్యాటరాక్ట్ని ఒకసారి వచ్చిన తర్వాత ప్రివెన్షన్ మీన్స్ మందులతో అయితే కష్టం అవుతుంది, ఇట్స్ గో ఫర్ సర్జరీ కంపల్సరీ అన్నారు. సో ముందుగానే ఎలా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలంటారు క్యాటరాక్ట్ రాకుండా? అంటే కంపల్సరీ నార్మల్ పీపుల్ వెళ్ళి ఐ టెస్టింగ్ చేయించుకుని ప్రివెంట్ చేయాలా, ఎలా? క్యాటరాక్ట్ అనేది మనం ప్రివెంట్ చేయడానికైతే ఏం లేదండి. దాన్ని మనము సిమ్టమ్స్ మనం ఎక్స్టెండ్ చేయడానికి అనేది ఉంటుంది, కానీ బట్ ప్రివెంట్ చేయడానికి అనేది క్యాటరాక్ట్ లేదు. అట్లా మనకి మెయిన్గా దాని ట్రీట్మెంట్ వచ్చేసి దాని సర్జరీ చేసి క్యాటరాక్ట్ని తీసి లోపల లెన్స్ రీప్లేస్ చేయడము అలా ఉంటుంది. ఓకే అండి. అయితే క్యాటరాక్ట్ సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయండి? క్యాటరాక్ట్ సర్జరీ సంబంధించి సర్జరీకి సంబంధించి, లేకపోతే క్యాటరాక్ట్ అనేది ఒకటే ఉంటుందా, లేకపోతే 2-3 రకాలు ఏమైనా ఉంటుందా? క్యాటరాక్ట్ ఎన్నో రకాల వల్ల ఉంటుందండి. మనకి న్యూక్లియర్ స్క్లిరోసిస్ అంటే మనకి ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత స్టీరాయిడ్ ఇండ్యూస్డ్ క్యాటరాక్ట్ ఉంటుంది. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు స్టీరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోవడం, అంటే వయసులోను ప్రెగ్నెన్సీలోను ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి క్యాటరాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి క్యాటరాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి. సర్జరీలో ఎన్ని రకాలు ఉన్నాయండి? సర్జరీలో బేసిక్గా 30-40 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు వరకు తీసుకుంటే మనకి చాలా డెవలప్మెంట్, టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ ఇనిషియల్గా 3 days మొబిలైజేషన్ లేకుండా ఉండడం, పండుకొని ఉండడం, ఇన్ పేషెంట్ నుంచి అవుట్ పేషెంట్ వరకు డే కేర్ సర్జరీ వరకు మారిపోవటము, అది ఇది అంతా చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రీవియస్గా చాలా సూచర్స్ వేసి లెన్స్ లేకుండా ఆపరేషన్ చేయటము అదంతా చాలా జరిగేది. బట్ నౌ చాలా చిన్న ఇన్సిషన్, అంటే చాలా చిన్న మైక్రో ఇన్సిషన్, రౌండ్ అబౌట్ 1.5 to 2 millimeter ఇన్సిషన్ తోటి మనము ఆ క్యాటరాక్ట్ని తీసేసి దాంట్లో లెన్స్ రీప్లేస్ చేసే టెక్నాలజీ ఉందండి. లేజర్ తోటి, అల్ట్రాసౌండ్ ఎనర్జీ తోటి, అంటే ఫేకో ఎమల్సిఫికేషన్. ఓకే అండి. వైజాగ్ నుండి మూర్తి గారు లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. మూర్తి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. నా ఏజ్ 72 years అండి. ఓకే సార్. 3 years బ్యాక్ నేను 2 కళ్ళకి లేజర్ చేయించుకున్నాను, క్యాటరాక్ట్. ఓకేనండి. ఐఎమ్ ఏ పేషెంట్ విత్ బీపీ ప్లస్ షుగర్ 2 ఉన్నాయనుకోండి, ఒక 5 years. రైట్ అండి. బట్ బోత్ 2 కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు 3 ఏళ్ళుగా కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ ఒక 2 months నుంచి లెఫ్ట్ ఐలో ఒక చిన్న బబుల్ లాంటిది, వాటర్ బబుల్ లాంటిది తయారైందండి నల్లగుడ్డు పై భాగంలో. అది దాన్ని హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే కంజక్టివైటల్ సిస్ట్ అని చెప్పారు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓకే అండి. ఎంత టైం పడుతుంది, ఎంత సీరియస్ అండి ఈ ప్రాబ్లము? కంజంక్టివల్ సిస్ట్ తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయో తెలుసుకుందామని ఫోన్ చేశాను. రైట్. కంజంక్టివల్ సిస్ట్ అంటే మనకి తెల్లగుడ్డు మీద చిన్న వాటర్ బబుల్ లాగా ఒక అది ఫార్మ్ అవుతుందండి. సర్జరీ చాలా సింపుల్ అండి, నథింగ్ టు వరీ అబౌట్, ఈజీగా తీసేసేయచ్చు. సమ్ టైమ్స్ కంజంక్టివల్ సిస్ట్ని మనం తీయాల్సిన పని లేదు. చాలా పెద్దగా ఉండి మీకు ఇరిటేషన్ కానీ అబ్స్ట్రక్షన్ ఆఫ్ విజన్ కానీ అవుతే అప్పుడు మనం తీయొచ్చు. చాలా మటుకు కంజంక్టివల్ సిస్ట్ని అలాగే వదలొచ్చు. బట్ ఏంటంటే సిస్ట్ తీసిన తర్వాత మనం దాన్ని హిస్టోపెథలాజికల్ ఇది చేసి దాంట్లో ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది మనం చూసుకొని దానికి అడిక్వేట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇట్స్ నథింగ్ సీరియస్ అండి, నాట్ ఎట్ ఆల్ అ ప్రాబ్లమ్. యూ క్యాన్ గో ఇన్ ఫర్ సర్జరీ. ఓకే. నెక్స్ట్ రామకృష్ణ గారు. నమస్తే అండి రామకృష్ణ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు మన క్యాటరాక్ట్ ఉంది సార్, 57 years old. డాక్టర్ దగ్గరికి వెళ్తే మన చెక్ చేసి లెఫ్ట్ ఐలో ప్రెషర్ ఎక్కువ ఉన్నది, ఇంకా కొంచెం ప్రెషర్ మన ఈసీజీ అవన్నీ బాగున్నాయి సార్, కానీ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇంకా కొన్ని రోజుల తర్వాత అన్నారు. ఓకే సార్, ఈ లేజర్ మీరు అడ్వైజ్ చేస్తారా సార్? లేజర్ చేస్తారని అడుగుతున్నారు. లేజర్ చేస్తామండి. ప్రెషర్ అనేది డిఫరెంట్ ప్రాబ్లం అండి, అంటే నీటి కాసులు, అంటే గ్లకోమా అనే ప్రాబ్లం ఉంటుందన్నమాట ప్రెషర్. ఇప్పుడు మీరు ప్రెషర్ని
కంట్రోల్లోకి తెచ్చుకొని దాని తర్వాత క్యాట్రాక్ట్ చేయడం ఇంపార్టెంట్ అండి. అదే సార్, అదే చెప్పాడు. అవునండి. బీపీ నార్మల్ ఉంది సార్, ఈసీజీ నార్మల్ ఉంది, కొంచెం డయాబెటీస్ ఉండే. ఓకే, కంట్రోల్ చేసుకున్న తర్వాత చేస్తా అన్నారు. రైట్. వుడ్ యూ సజెస్ట్ లేజర్ సార్? ఐ వుడ్ సజెస్ట్ లేజర్ అండి, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. మనకి గ్లకోమాకి సపరేట్ లేజర్ ఉంటుందండి. దానికి ఇప్పుడు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనుకోండి, దానికి లేజర్ చెయ్యాలి మనం, అంటే ఓపెనింగ్ చేసేసేయాలి దానికి. ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటే మనకి లేజర్ చేయాల్సిన పని లేదు అక్కడ. దట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్. మనకి అది కండ్లో ప్రెషర్ పెరగడం వల్ల లేజర్ చేయడం డిఫరెంట్. లోపట రెటినా అంటే మీకు షుగర్ వల్ల ఏది ప్రాబ్లం ఉండి లోపట రెటినా ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి లేజర్ మరీ డిఫరెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ చిత్తూరు నుండి వాణి గారండి. నమస్తే అండి వాణి గారు. నమస్కారం అండి. మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం అయితే చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. హలో, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదండి, మా అమ్మాయికి 25 years అండి. ఓకే. తను కెరటోకోనస్ బాధపడుతుంది. రైట్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తేమో క్రాస్ లింకేజ్ చేయాలి అని చెప్పారు. కరెక్ట్. మళ్ళీ సెకండ్ టైం రమ్మని చెప్పారు. ఇట్లా 25 years కదా, కొంచెం ఇంకొన్ని కేసెస్ లో అది కొంచెం అరెస్ట్ అయిపోతుంది క్రాస్ లింకేజ్ చేయకుండానే అని చెప్పారు. అది ఎలా అంటే అలాగే అరెస్ట్ అవుతుందా లేదా క్రాస్ లింకేజ్ మస్టా? ఒకవేళ క్రాస్ లింకేజ్ చేస్తే ఏమైనా రియాక్షన్స్ కానీ ఎట్లా ఏమన్నా ఐ మీన్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి వస్తుందా? మరి లెన్స్ కూడా వాడవాలి అని చెప్తూ ఉన్నారు క్రాస్ లింకేజ్ తర్వాత. అంటే లెన్స్ వాడకుండా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అండి క్రాస్ లింకేజ్ కాకుండా? హలో. కెరటోకోనస్ కి మనకి బేసిక్గా అవునండి చెప్పాను కదా, C3R ట్రీట్మెంట్ అంటే కార్నియా క్రాస్ లింకేజ్ ట్రీట్మెంట్ అనమాట. సో అది క్రాస్ లింకేజ్ ఇట్స్ అ వెరీ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అండి. దాని గురించి భయపడాల్సిన పని లేదు. అది చేయించుకోవచ్చు. బట్ మీకు డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసేది ఏ స్టేజ్లో అంటే చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉందా లేకపోతే అది అరెస్ట్ అయిందా అనేది మాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టించి మేము అడ్వైస్ చేస్తామన్నమాట. ప్రతి కెరటోకోనస్కి మనం క్రాస్ లింకేజ్ చేయాల్సిన పని లేదు. కెరటోకోనస్కి మనకి మెయిన్గా అదర్ ట్రీట్మెంట్స్ వచ్చేసి మీరు చెప్పినట్టు లెన్సెస్ సజెస్ట్ చేస్తాము. ఇవి సాఫ్ట్ లెన్సెస్ మనకు మార్కెట్లో ఈజీగా దొరికే లెన్సెస్ ఉండవండి. ఇవి చాలా స్పెసిఫిక్గా దే ఆర్ డిజైన్డ్ ఫర్ కెరటోకోనస్ పేషెంట్స్. దే కాల్డ్ రోజ్కే లెన్సెస్ అని దొరుకుతాయి. సో అవి మనం వాడాల్సి వస్తుంది. ఫర్ దాట్ యూ విల్ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. అన్ని మెజర్మెంట్స్ నల్లగుడ్డు మెజర్మెంట్ తీసుకుంటారు, మీకు ట్రయల్ ఇస్తారు, దాని తర్వాతనే మీరు ఆ లెన్సెస్ వేసుకోవచ్చు. అదే కాకుండా మనకి కెరటోకోనస్కి మనకి ఇంటాక్స్, కార్నియల్ ఇంటాక్స్ అంటే కార్నియా అంటే నల్లగుడ్డు లోపటే ఒక చిన్న ఇంటాక్స్ పెడతారనమాట. అది ఒక చాలా మైనర్ సర్జరీ అది కూడా. సో అది కూడా కొంతమందికి చేస్తాము. కానీ చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లో మాత్రం టోటల్గా నల్లగుడ్డు మనము తీసి కెరటోప్లాస్టీ అంటే నల్లగుడ్డు మార్చే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బట్ దట్ డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద కేస్. ఓకే అండి. ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీకి సంబంధించి ఒకసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత క్యూర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్లో, లేకపోతే దాన్ని టోటల్గా ప్రివెంట్ చేసి? క్యాట్రాక్ట్ పర్సే మళ్ళీ రాదండి. ఇట్ విల్ నెవర్ కమ్. ఒక్కసారి చేసాము క్యాట్రాక్ట్ అంటే ఇట్ విల్ మరీ రావటం అనేది ఉండదు. ఓకే. ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మీన్స్ లెన్సెస్ పెడతారు అంటారు కదా, అవసరమా అండి? కంపల్సరీనా? ఇప్పుడు ముందర కాలంలో 30-40 years బ్యాక్ మనకి లెన్సెస్ ఏవి లేవండి. మనకి ముందర క్యాట్రాక్ట్ తీయటమే అంతే. కానీ దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత కూడా ఒక ఆప్టికల్ డివైస్ పెట్టుకోవాలి. అంటే అద్దాలు చాలా లావుటి అద్దాలు, చాలా థిక్గా ఉంటాయి, ఫీల్డ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, అన్నీ మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి, ఇట్లా బండలు ఎత్తినట్టుగా అలా కనిపిస్తుంది అనమాట యూజువల్గా లోపల లెన్స్ పెట్టకపోతే. బట్ నవ్ డేస్ lenses usually are mandatory పెట్టాలి. సో దట్ పేషెంట్ ద క్వాలిటీ ఆఫ్ ద విజన్ ఈజ్ మచ్ బెటర్ విత్ లెన్సెస్ అన్నమాట. కానీ ఇప్పుడు క్యాట్రాక్ట్ ఉండడం వల్లే మనకు విజన్ సరిగ్గా ఉండదు. సో క్యాట్రాక్ట్ తీసేస్తే విజన్ మళ్ళీ ప్రాబ్లం లేకుండా అయితే ఉండదు. సో లెన్సెస్ పెడితేనే విజన్ సరిగ్గా ఉంటుంది. అవును, కంపల్సరీ. కరెక్ట్ అండి. ఓకే. క్యాట్రాక్ట్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ కేసు వచ్చిన తర్వాత ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
క్యాట్రాక్ట్ రాకుండా జాగ్రత్తలు ఏంటంటే అండి, మనకు న్యూట్రిషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటం, వెజిటబుల్స్ తీసుకోవటం, సన్లైట్కి యాడిక్వేట్ ఎక్స్పోజర్ ఉండటం, అంటే చాలా ఓవర్ ఎక్స్పోజర్ కాదు, అల్ట్రా వైలెట్ లైట్కి కాదు, సన్లైట్కి యాడిక్వేట్ ఎక్స్పోజర్ ఉండటం. మనకి హైవేస్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం కూలింగ్ గ్లాసెస్, అంటే యాంటీ రిఫ్లెక్షన్, మనకి అల్ట్రా వైలెట్ ప్రొటెక్షన్ గ్లాసెస్ వేసుకోవడం, పోలరైజ్డ్ గ్లాసెస్ వేసుకోవడం, దీనివల్ల కూడా క్యాట్రాక్ట్స్ రావచ్చు. సో అండ్ మనకి షుగర్ ఉంది, బీపీ ఉంది అంటే దాన్ని మనం యాడిక్వేట్గా కంట్రోల్ చేసుకుంటే మనకి క్యాట్రాక్ట్ వచ్చేది త్వరగా రాదు, లేట్గా వస్తుంది అన్నమాట. ఓకే. మనకి క్యాట్రాక్ట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు బేసిక్గా చాలా సింపుల్ అండి, ఏం ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఫస్ట్ డే నుంచి మనం అని ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏముండదు, డయట్ రెస్ట్రిక్షన్ ఏముండదు. బట్ 1 వీక్ వరకు వీ టెల్ దెమ్ మనం కంట్లో చుక్కల మందులు వేయటం, రెస్ట్ తీసుకోవటం. రెస్ట్ అంటే ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు, టీవీ చూడటం కానీ, కంప్యూటర్ యూజ్ చేయటం కానీ, ఒక ఐడియా వరకు, ఒక లెవెల్ వరకు మనకి అవన్నీ చేసుకోవచ్చు. బట్ మేజర్గా హెడ్ బాత్ అది ఇది ఒక 1 వీక్ అవాయిడ్ చేయమని చెప్తాం, 1 వీక్ 10 days అలా అవాయిడ్ చేయమని చెప్తాం. అదర్ దెన్ దాట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే క్యాన్ డూ, అన్నీ చేయొచ్చు వాళ్ళు. ఓకే. నెక్స్ట్ తిరుపతి నుండి వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి వెంకటేష్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి వెంకటేష్ గారు. తిరుపతి సార్, నాకు రెగ్యులర్ డిస్ప్లే చేయడానికి చెప్పేసి అన్నారండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను దాన్ని సరిదిద్దుకొని వచ్చాను. దాన్ని ఫ్యూచర్లో రెగ్యులర్ డిస్ప్లే వల్ల జరిగిన నష్టాన్ని నేను చూసుకోగలను, తీర్చేస్తాను. వెంకటేష్ గారు, మీ వాయిస్ క్లియర్ గా లేదండి. రిసీవర్ కొంచెం దూరంగా పెట్టుకుని కొంచెం పెద్దగా మాట్లాడారు. చెప్పండి 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 వెంకటేష్ గారు, వినిపిస్తుంది. వెంకటేష్ గారు, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిపోయిందండి. లాసిక్ సర్జరీ అంటే అసలు లాసిక్ సర్జరీ అంటే ఏంటండి? లాసిక్ సర్జరీ అంటే ఇప్పుడు మనకి లేజర్ ద్వారా మనకి ఇప్పుడు ఉన్న అద్దాల పవర్ని మనము తొలగించడం, అంటే దాని అద్దాలు అవసరం లేకుండా, కాంటాక్ట్ లెన్సెస్ అవసరం లేకుండా మనం చేసే సర్జరీని లాసిక్ సర్జరీ అంటామండి. ఓకే. లాసిక్ సర్జరీలో ఏం చేస్తారు? ఇప్పుడు మన నల్లగుడ్డు కర్వేచర్ ఏది ఉంటుందో దాన్ని మాడిఫై చేస్తామనండి. మన కన్నులో ఉండే నల్లగుడ్డుని మనం కర్వేచర్ తీసి మాడిఫై చేసి, సో మనం ఆ పవర్ని మనం కళ్ళల్లో అడ్జస్ట్ చేసామంటే అది వాళ్ళకి బాగా కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి చక్కటి సజెషన్స్ ఇచ్చారు, అలాగే క్యాట్రాక్ట్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో చూసారు కదండి, ఇది వాళ్ళ లైఫ్ లైన్. తిరిగి రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.